మొత్తానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. దాదాపు ప్రధానితో భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిసినప్పటికీ రాష్ట్రానికి సంబంధించి పూర్తి సహకారం అందించాలని కూడా రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమావేశం తర్వాత ఇప్పుడు ప్రధాని అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ప్రధానితో భేటీ కూడా కొనసాగింది. అరగంట పాటు మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే రాష్ట్ర విభజన సందర్భంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. పెండింగ్ అంశాలపైన అరగంట పాటు ప్రధానితో సీఎం అండ్ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి పలు వినతి పత్రాలు కూడా సీఎం ప్రధానికి అందజేసినట్టుగా సమాచారం. మొత్తానికి పార్టీకి సంబంధించి కీలక చర్చల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీని కలిశారు. అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంతో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వినతి పత్రాన్ని అయితే ప్రధాని మోదీకి అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను కూడా ప్రధాని ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్ర స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్. పనిలో పనిగా అరగంట పాటు ప్రధాని మోదీతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి సహకారం కేంద్రం నుంచి కూడా కావాలి అనే ఒక విజ్ఞప్తిని వినతి పత్రాన్ని కూడా ప్రధాని మోదీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఉండిపోయిన ఇరు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు అలాగే పెండింగ్ అంశాలపైన కూడా ఒక క్లారిటీ కోరుతూ వినతి పత్రాన్ని ప్రధాని మోదీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అరగంట పాటు ప్రధాని మోదీతో చర్చించారు. సో రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయి సహకారం తాము ఆశిస్తున్నట్లుగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు చర్చలో రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన భవనాల విషయం కానివ్వండి లేకపోతే ఉద్యోగులకు సంబంధించి కొన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి నిధుల విషయంలో కూడా కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక క్లారిటీ వీలైనంత త్వరగా అందించాలని కూడా ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి అండ్ భట్టి కోరినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా అటు కాంగ్రెస్ అధిష్టానంతో కీలక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి అటు ప్రధాని మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర విషయంలో పూర్తి సహకారం అందించాలని కోరటం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి ఏవైతే గతంలో ఉన్న పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్ కట్ గా ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. దాదాపు అరగంట తర్వాత ప్రస్తుతానికైతే భేటీ ముగిసింది. తర్వాత రేవంత్ రెడ్డి యథావిధిగా తన స్కెడ్యూల్ ప్రకారం అయితే వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దాదాపు అరగంట పాటు ప్రధాని మోదీతో భేటీలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే అంశాలను శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ కూడా రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు తెర మీద తీసుకొచ్చారో వాటిపైన కేంద్రం అనుమతి అలాగే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉన్న అంశాల గురించి కూడా ప్రధాని మోదీతో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, ప్రధాని మోదీతో భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు చర్చించారనేది తెలిసిందా?
రాజేశ్వరి దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. 4:30 నుంచి 5 గంటల వరకు సమావేశం జరిగింది. ఇద్దరితో కలిపి ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, పెండింగ్ అంశాలన్నింటి కూడా చర్చకు వచ్చాయి. దీనికి సంబంధించి పలు వినతి పత్రాలంటే కూడా ప్రధానికి ఇవ్వడం కూడా జరిగింది. కొత్తగా ప్రభుత్వం అనేది కూడా ఏర్పడింది. ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే కేంద్రానికి సంబంధించిన సహాయ సహకారాలంటే కూడా తప్పనిసరి కాబట్టి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అనేది కూడా ఉండాలి. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు కాబట్టి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరడం జరిగింది. దీనికి ప్రధాని సానుకూలంగా కూడా స్పందించినట్లుగా కూడా సమాచారం. ఏదైతే కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన పెద్ద మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా కోరినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి కూడా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లుగా కూడా సమాచారం. అయితే రాష్ట్రానికి సంబంధించిన ఆ విషయంలో అంటే ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలంటే కూడా అందిస్తామని చెప్పేసి ప్రధాని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎంలతో కూడా ఆయన వేరువేరుగా కొద్దిసేపటి పాటు చర్చించినట్లుగా కూడా సమాచారం. మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానితో తాము జరిపిన భేటీకి సంబంధించిన వివరాలను కూడా ఆయన మీడియాకి వివరించే ప్రయత్నం కూడా చేస్తారు. సో మొత్తం మీద కూడా కేంద్రం నుంచి కూడా సానుకూలంగానే రెస్పాన్స్ అనేది ప్రధాని నుంచి కూడా వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. రాష్ట్రానికి త్వరలోనే కొంత శుభవార్త వింటారని చెప్పేసి కూడా సీఎం డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.